హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. భారతీ ఇంటి రుచులకు స్వాగతం. నేను మీ భారతీని. ఈరోజు వాంగిబాత్ చేసే విధానం చూపిస్తాను. సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది. మంచి వంకాయలన్నీ తీసుకొని, మంచివంటే కొంచెం నేతిగుండేటివి, విత్తనాలు లేకుండా ఇట్లుండేలా బాగుంటుంది. అంటే మనం వాంగిబాత్ వంకాయలనే కాదు, ఇట్లా వంకాయలతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు సింపుల్గా చేసే విధానం చూపిస్తాను. చిన్న చిన్న ఉప్పులన్నీ తరిగేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. తరిగేటప్పుడు కొద్దిగా వంకాయలు ఉప్పు వేసుకుంటే నీళ్ళలో చేదు రాదు. వంకాయలు అనేది ఇట్లా తాజాగా నీట్గా ఉంటాయి. ఆవాలు కొన్ని వేసుకున్నాం. నూనె కాగిందలే కానీ నూనె కాగినాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాం. టూ మినిట్స్కి ఎంత నీట్గా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెము కారం పొడి వేసుకొని మరి 1 మినిట్ అట్లా మూత పెట్టేసుకుందాం. కారం తినుకోకుండే వాళ్ళకైతే కారం ఏం అవసరం లేదు. మనం కారం తింటాం కాబట్టి అందుకోసం మేము కారం వేస్తాము. వంకాయ కానప్పుడే మనం మెత్తగైపోయింది. ఒక ప్యాకెట్ వాంగిబాత్ పౌడర్ వేసేసుకున్నాం. మా కారం ముద్దు మేము వాంగిబాత్ పౌడర్లో ఉండే కారమే తింటామంటే కరెక్ట్గా అంటే అదే సరిపోతుంది. మేము కొంచెం ఎక్కువ అన్నం కలిపేస్తాం, కొంచెం కారం తింటాం.
నీట్గా అయిపోయింది. చూడు ఎంత నీట్గా అయిపోయిందో. చాలంటే మరి కొద్దిగా సాల్ట్ తక్కువ వస్తే మనం కలుపుకోవచ్చు అంతే. చూడు ఎంత నీట్గా అయిపోయిందోనండి. వేడన్నం వేసుకొని వేడన్నంలోనైనా చల్లన్నంలోనైనా కలుపుకోవచ్చు. బిర్యానీ అయిపోతుందని వేడన్నం క్యారెట్లకి బాక్సులకి వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్లా సింపుల్గా ట్రై చేయండి. వంకాయలు తరిగేసుకొని 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎక్కువ ఏం పట్టదు ఇది. చూడు ఎంత నీట్గా అయిపోయిందో. 2 మినిట్స్లో వాంగి పచ్చడి అయిపోయింది. వేడివేడిగా వాంగి పచ్చడి అయిపోయింది. ఇది సింపుల్ అంటే సింపుల్గా చేసినాను. 2 మినిట్స్లో అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది.